ఏంట్రా చూపు? ఏంట్రా కథ రాసేద్దాం తీసేద్దాం అన్నావు, ఇప్పుడేంట్రా అవి తప్ప అన్ని చేస్తాను. ఒక మహాజ్ఞాని ఆయన తాగుపోతే ఏమన్నాడో తెలుసా? నాతో అయితే ఏమనలేదు. నాతో అన్నాళ్లే, మనిషి బతికేదే ఆనందం కోసం, ఆనందాన్ని ఇచ్చే ఏ పని వాయిదా వేయకూడదని. మందెత్తే నేను మంద చెప్తా. అది చెప్పింది నువ్వేరా? మన స్క్రిప్ట్ కాన్సెప్ట్ కూడా అదే. అవునా? ఓపెన్ చేస్తే ఓ సిటీ, మన హీరో స్టైల్గా నించొని ఉంటాడు, స్లోగా వాక్ స్టార్ట్ చేస్తాడు. రే ఏంది? ఏంట్రా అది? ఎలాగూ స్టోరీ చెప్తున్నావు కాబట్టి మూవీనే ఊహించుకుంటున్నా. ఊహో ఓకే, ఆ బడ్జెట్ ఏంటి, ఆ హీరో ఏంటి? ఏంటి ఊహలో కూడా లిమిట్సా? ఆ లిమిట్సే లేకుంటే నేను ఊహించుకుంటా మరి. సూపర్ స్టారు. చెన్నై ట్రైన్ టికెట్ బడ్జెట్ ఎంతరా? 3000. మన బడ్జెట్ ఎంత? 300 కదా. పోనీ బన్నీ అవ్వదు బ్రదర్. విజయ్ దేవరకొండ ఓ కొత్త హీరో ఏంటి, మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సరేనా? ఆడెలా ఉంటాడు అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు లేడు కాబట్టి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసినట్టు మనం క్రియేట్ చేయబోతున్నాం ఆడెలా ఉండాలనేది. ఓకే, ఆడెలా ఉంటాడంటే బ్యాక్ ఫ్రేమ్ నుంచి ఓపెన్ చేసుకుంటే సూపర్ స్టైలిష్గా నడుచుకుంటూ యాటిట్యూడ్తో చేతిలో ఐఫోన్ ఎగరేస్తూ ఉంటాడు. అనుకుంటున్నావా? వాడికి అంత సీన్ లేదు. ఎవరు చూడలేగా హబా అక్కలే. నాన్న ప్రేమతలో ఎన్టీఆర్లా సూపర్ స్మార్ట్. అంకుల్ పాల ప్యాకెట్. అంతేనా, ఇంకేమైనా కావాలా బాబు? రూమ్ లో షుగర్ చూసాను కానీ షుగరా సాల్టా? టీ చేసుకుందావా కాఫీ చేసుకుందావా? ఏదో ఒకటి తీసుకుందాం. ఒకవేళ రూమ్ లో ఆల్రెడీ ఉంటే తీసుకొని వేస్ట్ అయిపోద్దేమో. ఏది ఉంటే అది తాగుదాం, ఏం లేకుండా వేడి పాలు చేసుకుని తాగుదాం. అస్సలు కాదు. జూలైలో బన్నీలా అన్ని గుర్తు పెట్టుకుంటాడు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటాడు. అంతేనా, ఇంకేమైనా కావాలా బాబు? చాలా అంకుల్, ఒక పాల ప్యాకెట్. ఇదిగో బాబు, చేంజ్ మర్చిపోయావు. థ్యాంక్స్ అంకుల్. ఎనర్జెటిక్ స్టార్లా సూపర్ యాక్టివ్. కానే కాదు, ఇంత టాలెంటెడ్ సూపర్ స్మార్ట్ ఇంటెలిజెంట్ హీరోకి హీరోయిన్ కూడా అలాగే ఉండాలిగా. తను కూడా న్యూ ఫేసే. ఓ ఎంటీ బ్లాక్ రోడ్ లో వైట్ హుడీ వేసుకొని ఒక అందమైన అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. రే ఆపు, ఒకసారి హీరో దగ్గరికి వెళ్ళొద్దాం పదా. రే నువ్వు ఆగు, నేను వెళ్ళొస్తా. ఓకే. ఎవడ్రా? గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. టైం 11 అవుతుంది. బోరు కచ్చిన బండి సైలెన్సర్లా గురక పెడతావేంద్రా? అక్కడ నీకోసం హీరోయిన్. అంత మంచిగా రెడీ అయితే ఇంత లేట్ చేస్తావేంట్రా? తొందరగా రా. ఏంటి మమ్మీ ఎవడీడు? హాయ్. హలో. హీరో కొత్తడు కాబట్టి పెద్ద రిచ్గా వద్దనుకుంటున్నా. ఇప్పుడు హీరో పాలోడు అనుకుందాం. రోజు వాడు పాలేసుకుంటూ వెళ్తుంటాడు. అలా వాడు పాలమ్మడానికి వెళ్ళి ప్రేమిస్తూ ఉంటాడు. అమ్మేసేలోపు అమ్మాయిని పడేస్తాడు.
కాదు కాదు కాదు, ఓ చిన్న గొడవతో స్టార్ట్ చేద్దాం. మిస్అండర్స్టాండింగ్ నుంచే ప్యూర్ లవ్ వస్తుందంటారు కదా. ఓ అయితే హీరో ఒక పేపర్ బాయ్, పేపర్ ఇసురుతుంటే అదెళ్ళి హీరోయిన్కి తగిలి వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్. అక్కడి నుంచి ఫస్ట్ కన్వర్జేషన్. ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు? నువ్వు చెప్పు మరి. చెప్తాం. చెప్పురా. చెప్తాం. చెప్పురా. చెప్తా. నేను చెప్తా. చెప్పు. ఇప్పుడు హీరో పాలోడు పేపరోడు కాదు, మనలాంటి ఓ మామూలు కుర్రాడు. ఓ సో మనలాంటి మామూలు కదే రాద్దాం. రైట్. ఇప్పుడు హీరో హీరోయిన్ ఓ సూపర్ మార్కెట్ లో కలిసారనుకుందాం. ఏం అర్థం చేసుకోవాలి? అసలు మీ అబ్బాయిలకు ప్రేమ అంటే ఏంటో తెలుసా? అమ్మాయిలు ఎప్పుడు ఎమోషనల్ గా ఆలోచిస్తారు, కలిసి ఉంటే హ్యాపీగా ఉంటామని. అబ్బాయిలు ఎప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు, కలిసి ఉన్నప్పుడల్లా ఎలా హ్యాపీగా ఉంచాలని. ఇప్పుడు హీరో హీరోయిన్ కి రోడ్ సైడ్ ప్రపోజ్ చేశాడు, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ ఎలా ఉంటది? నీకు సిగరెట్ అలవాటు ఉందా? లేదు. మందు? లేదు. అసలు ఏ అలవాట్లు లేవా? నాకే అలవాటు లేదు, కానీ నువ్వు అలవాటు చేసుకోమంటే చేసుకుంటా. నాకు నీ ప్రేమ కంటే నా ప్రాణాలే ఎక్కువ కాదు. ఇప్పుడు హీరోయిన్ కి ఫీవర్ వచ్చింది, హీరో హాస్పిటల్ కి తీసుకెళ్లాడు, బయట వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ ఎలా ఉంటది? అయినా బిల్ ఏంటి ఎంత అయింది? అను పెద్ద మిస్ ఇండియా అని నీ అందం ముసలిదైపోకూడదని. నీతో చాలా ఖర్చు పెట్టేస్తున్నా కదా. ఓయ్, నీ మ్యాథ్స్ సార్ని కాకపోయినా నీ ప్రాబ్లం సాల్వ్ చేయగలను. ఖర్చుల గురించి ఆలోచించి నీ ప్రాబ్లం చెప్పడం మానకు. నువ్వు ఇట్లా మార్చుకుంటూ పోతే ఆడియన్స్కి ఎట్లా ఇంట్రెస్ట్ వస్తుందిరా? నువ్వేదైనా రాసేసి అది బాగోలేదని డిలీట్ చేస్తే అసలు ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుందా? అంటే నువ్వు వాగు, నేను చెప్తా. నీ పేరు ప్రేమ్, నీ పేరు ప్రియా. నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు, నువ్వు తన్ని లవ్ చేయట్లేదు. ఎందుకంటే నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి. బ్రేకప్ బ్రేకప్ ఆ లవ్ స్టోరీ మనకు అక్కర్లా, ఏం లేదు మాత్రమే చెప్పు. కరెక్ట్, అది విషయం. టేక్ దిస్, చదువుకోండి. అందులో మీకు ఇష్టమైన హీరో, మీకు ఇష్టమైన ప్లేస్, మీకు ఇష్టమైన ఫుడ్, క్యారెక్టరైజేషన్ మొత్తం ఉంది. ఆడు కథని ఎన్ని మలుపులు తిప్పినా మీరు మాత్రం క్యారెక్టర్లోంచి బయటకు రావద్దు. అర్థమైందా? ఆర్ యు అండర్స్టాండ్? ఇక అదిరా, నువ్వు చెప్పు. ఇక స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? ఓకే. ప్రేమ్ రోడ్ సైడ్ ఒంటరిగా ఎదురు చూస్తూ ఉంటాడు. కాసేపటికి ప్రియా కూడా అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటారు. ప్రియ గారు ఎందుకు ఎప్పుడు చూసినా బాధగా ఉంటారు? బ్రేకప్ బాధనిస్తుందని తెలుసు, అయినా మూవ్ ఆన్ అవ్వాలి కదండి. లవ్ వల్ల వీక్ అవుతాం, బ్రేకప్ మేక్స్ యూ స్ట్రాంగ్. నీ అబ్బా డైలాగ్స్ రాయమంటే పాడ్కాస్ట్ రాస్తున్నాడంట్రా. అయినా హీరోయిన్ ఎందుకురా ఏం మాట్లాడలేదు? మరి నాకేం వస్తలేదురా. పోనీ మోదాన్ చేయరా, రాయడం మానేయచ్చు. ఎమోషన్ ని పిసికేయాలి. ఎమోషన్ 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 ఎమోషన్. ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరైనా చూస్తే నేనే ఏదో చేశాను అనుకుంటారు. లేవండి. హలో హలో ప్రియ గారు,
రేయ్ ఏం చేస్తానవరా? ఏం చేస్తావు ఇక్కడ? నువ్వు ప్రేమించిన అమ్మాయి ఏడుతా అంటే క్రికెట్ స్టేడియంలో ఆడియన్స్ లో చప్పట్లు కొడతాను. ఆవిడేమో బోయపాటి సినిమాలో హీరోయిన్ లా ఏడుతాను. అక్క నువ్వు ఏడవడం కాదు, యాక్ట్ చేయాలి. రేయ్ నువ్వు చప్పట్లు కొట్టడం కాదు, కేర్ చేయాలి. ఓకే, నువ్వు డిసైడ్ చెయ్యి. వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఎస్. ప్రియా, ప్రియా వర్రీ అవ్వకు, నీకు నేనున్నాగా. అయినా ఇంత పెద్ద భూమికే చీకటిలోంచి వెలుగులో రావడానికి 12 గంటలు పడుతుంది. మనం మనుషులం, మనకు ఆ మాత్రం టైం పట్టదా? అప్పుడే మొలిచిన మొక్క కన్నా వాడిపోయి చిగురించిన చెట్టే అందంగా ఉంటుంది. ఒక్కసారి ఏడ్చిన తర్వాత నవ్వి చూడు, నీకు నువ్వే అందంగా ఉంటావు. అయినా ఆనందం నీ పక్కనే ఉందిగా. హీరోయిన్ తలకాయ మీద కోడిగుడ్డు పాలు పట్టు చెప్పరా. స్టార్ట్ చేయాలా? నేను నీకు చెప్పాలనుకుంటున్నా. నేను నీకు చెప్దాం అనుకుంటున్నా. ఏంటది? ఏంటది? చెప్పరా. నాకేం రావట్లేదురా. ఓ పని చేద్దాం, నువ్వు అటు చెప్పు, నేను ఇటు చెప్తా. ఇప్పుడు చూసుకో మై హీరోయిజం. मैं तुमसे एक बात पूछूं. ఏంటది? బాబు పాన్ ఇండియా, తెలుగులో ఏడు. అంటే అది నేను చూడగానే నా మతిపోయింది. ఎక్కడికి? అలా స్ట్రైట్కి వెళ్తే అక్కడ సులభ్ కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే అక్కడ శ్మశానం ఉంటుంది. అలా వచ్చి కొంచెం రైట్ తీసుకొని అక్కడ యూటర్న్ కొట్టిన తర్వాత 3వ రైట్ కొడితే అక్కడికి. అక్కడికి వెళ్ళిందా? అక్కడికే రండి బ్రో, అక్కడే ఉన్నా నేను. రండి బ్రో. సారీరా, ఫుడ్ ఆర్డర్ పెట్టాను. యాదవా. ఇప్పుడు చెప్తా, రాసుకో. ఓకే. నిన్ను చూడగానే నా మతిపోయింది. ఎందుకలా? ఎందుకలా మధ్య మతిపోయిందన్నా మాట పోయిందేంటి? నీ అబ్బా అర్థమయ్యేలా చెప్పరా. అక్కడ వాడు బూతులు మాట్లాడుతున్నాడు. చెప్తా. బేసిక్గా నాకు ప్రేమ మీద నమ్మకం లేదు. నేను చూసే వరకు, కలిసే వరకు, నీతో మాట్లాడే వరకు. మరిప్పుడు నమ్మకం వచ్చిందా? రాదు. నాకు అమ్మాయిలతో మాట్లాడటం సరిగా రాదు, ప్రేమించటం అస్సలు రాదు. కానీ నిన్ను చూస్తే మాత్రం అవన్నీ నేర్చుకోవాలనిపిస్తుంది. తెలుస్తుంది. ఏం రాని నాకే నిన్ను చూసిన ఒక్క సెకండ్లో నేర్చుకుని ఫ్లడ్ చేయాలి అనిపిస్తుంటే నీది మామూలు అందం కాదు. నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? ఇక్కడే వచ్చే దారిలో పేడ తొక్కుచుంటాను. చాలా స్మెల్ వస్తుంది. ఈ ఎండలో ఈ హుడ్డీ ఒకటి చిరాకేస్తుందబ్బా. చిప్స్ ఒకటి ఆర్డర్ పెట్టినావు, కూల్ డ్రింక్ కూడా ఆర్డర్ పెట్టావు. ఆ చెప్పిలో ఎవరా థమ్స్ అప్ ఇస్తా. ఏమైనా కడతా. రోడ్డు మీద నిలబెట్టు, చేతులు కూడా లాగుతున్నాయి. ఏం రాస్తాంలే. ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, మనం చేసి చూపిద్దాం. వాళ్ళు ఫాలో అయిపోతారు. రాసుకుంటూ పోదాం, జరుగుతూ పోతుంది. ఓకే 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 ఓకే. నా సినిమా చూశాక రాజమౌళి ఏమంటాడు? రే 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 ఈ సీన్ చూడరా, అసలు సినిమాలో ఉండదు. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. రే 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 క్లైమాక్స్ తర్వాత ఇంటర్వ్యూల్ ప్లాన్ చేశాను, కొత్తగా ఉంటుంది. నోట్ చేయి, నోట్ చేయి, నోట్ చేయి.
పబ్లిక్లో ఉంది కదా. స్టార్ట్ చేద్దామా? అంతేగా. ఓ వర్షం పడని రాత్రి. బాగోదాం. రాయిరా రాయి. చల్లగాలి వీస్తున్న టైంలో నల్లగా ఉన్న చీకట్లోంచి మెల్లగా ప్రేమ ప్రియాలు నడుచుకుంటూ వస్తుంటారు. నేను తను ఇక్కడికే వచ్చేవాళ్ళం. కానీ తను ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. నువ్వు పక్కనున్నావు కదా. నాకు వాడంటే చాలా ఇష్టం. కానీ నాకు ఇప్పటికే ఒకటి అర్థం కావట్లేదు, వాడు నాకు ఎందుకు బ్రేకప్ చెప్పాడు. అంటే బ్రేకప్ అయిపోయింది. నాకు వాడే కావాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అనిపిస్తుంది కదా. అదిగో తను అక్కడే ఉన్నాడు. సారీ, ఎవరినో చూసి వాడనుకున్నాను. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరదా, ఫన్. ఇట్స్ ఎ ఫన్. ప్రేమ్, నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నాకు తెలియదు, కానీ నీతో ఉంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. చాలా హ్యాపీగా ఉంటాను. రేపు పొద్దున్న మన ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చినా నన్ను వదలవు కదా. నువ్వే నన్ను వదిలేమన్నా సరే, అస్సలు వదలను. నన్ను బాగా చూసుకుంటావా? నా జుట్టు తెల్లబడే వరకు కాదు, నా కట్టె కాలే వరకు బాగా చూసుకుంటా. ఏ, నీకేమైనా హెయిర్ ప్రాబ్లం ఉందా? ఎందుకురా? పబ్లిక్. అప్పుడు నన్ను అన్నావుగా. కానివ్వండి, ఎలా ఒకలా కానివ్వండి. మొత్తానికి అయిపోయిందిగా. సిగరెట్ ది. లైటర్ ఇది. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చేసుకోవా? ఏంటి అర్థం చేసుకునేది? పనుల్లో నువ్వు ఉంటావు. నువ్వు ఎప్పుడైనా నా మాట విన్నావా? అసలు నన్ను పట్టించుకో. నా వల్ల కాదు నిన్ను రోజు భరించడం. ప్లీజ్ నన్ను వదిలే. నీకు దండం పెడతాను. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. అబ్బో కమలా సార్, ఏమిటండి మీరు మాట్లాడేది? నీ బొందరా, నీ బొంద అట్లుంటది మనతోని. నా సాగు నేను వస్తాను, నీకెందుకు? ఏంటి మమ్మీ ఎవడీడు? నల్ల బాలు, నల్ల తాచు లెక్క. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పిక్చర్
अभी बाकी है। I know the public pulse. I know how to play kabaddi with the public.